ప్రకటన 3:19 ఏమంటాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను. నీవు ఆయన గర్జించి శిక్షిస్తుంటాడు. ఆ శక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఇప్పుడే మనం పాడుకున్నాం, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను సహవాసం చేస్తాను. ఏంది? సంఘానికి చెప్తున్నాడు. సంఘము యేసుక్రీస్తు లోపల లేకుండా ఆరాధిస్తున్నారు. ఈనాడు చాలా సంఘాలు, మనుష్య సంఘాలు, మనుషుల యొక్క వేషభాషలు, కల్పనా కథలు, మనుషుల యొక్క తత్వాలు, మనుషుల యొక్క సంపాదన చాలాసార్లు ఈ టీవీలలో చెప్తూ ఉంటారు. దశమ భాగం కోసం చాలామంది చెప్పి అంటే ఎవరు తింటున్నాం, ఎవరు తింటారు? సేవకు వాడుతున్నాం అంతే. దేవుడు మాకు ఇచ్చింది మేము తింటున్నాం. కాపరికి ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది, మీరు తింటున్నాం. చాలామంది విదేశాల డబ్బులు, మనుషులను భయపెట్టి తెచ్చుకున్న డబ్బులు, సొంత గుడి ఉంటే ఏం చేయాలంటే గుడిలో డబ్బు పాస్టర్ గారిది కాదు, అది సంఘం ఖర్చు చేయటానికి దానికి ఒక బైబిల్లో నిర్మించబడ్డది. పేతురు ఏమంటారంటే, మేము ఎడతెగక ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, ఆ డబ్బు కోసం మీరు ఏర్పాటు చేయండి మనుషుల్ని, 8 మంచి మనుషులను ఏర్పాటు చేయండి. వారు ఆ డబ్బులు ఏం చేయాలి? పేదలకి, కాపరికి పోషించటం, ఇవన్నీ వాళ్ళ బాధ్యత. అది లేమన్ బాధ్యత పోషించటం. ఆ సంచి తీసుకుని పోయేది నా బాధ్యత కాదు. ఆ సంచి నేను తీసిపోకూడదు. నాకు తినటానికి వాళ్ళు పెట్టాలి, నాకు అది మంద పెట్టాలి. చాలామంది జనాలు ఏం చేస్తున్నారు? సంచులు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనకు చాలా గొప్పోళ్ళు అనుకుంటున్నారు. చాలా తప్పు. ఏ సేవకుడైనా కానుకల దగ్గర ఆ కానుకలు తనగా వాడుకోవటం అనేది భయంకరమైన యాంటీక్రైస్ట్ పని. ఎందుకంటే చర్చికి ఒక అధిపతి ఉన్నాడు, చర్చికి ఒక కాపరు ఉన్నాడు, చర్చికి ఒక తండ్రి ఉన్నాడు, చర్చికి ఒక బాడీ ఉంది. ఆ బాడీ చేతిలో ఉంది. వారు నమ్మకంగా, న్యాయంగా, అందరికీ సమానంగా, పేదలకి దేవుని దృష్టిలో పనిచేయవలసిన వారు ఉన్నారు. కాబట్టి అది మనకు దేవుడు అనుగ్రహించింది. అంతేకాకుండా లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టేస్తున్నారు ఈనాడు. సన్మానాలు, ఒక వ్యక్తిని తెచ్చి సన్మానాలు చేస్తే ఏంటి? ప్రభు దినం, వాడు దేవుడైనట్ట. వాడేదో ₹1,00,000 ఇచ్చాడు అనుకో, ఎక్కడ దొంగతనం చేసి ఇచ్చాడో తెలియదు, ఎక్కడ అపకీర్తి చేసి తెచ్చాడో తెలియదు, ఎక్కడ దోచుకొని ఇచ్చాడో తెలియదు. ఎక్కడో ఒక రాజకీయ నాయకుడు వస్తే వాడికి దుప్పటి కప్పడం, శాలువా కప్పడం. చాలామంది జనాలు ఏం చేస్తున్నారంటే సన్మానశాలలుగా మార్చేస్తున్నారు దేవుని మందిరాలు. చూసారా? వాళ్ళేమో మొదట యేసు ప్రభు వచ్చినప్పుడేమో దొంగల గుహగా ఉంటే ఇప్పుడు సన్మానశాలలు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు అంటే దేవుని మందిరంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడం కాకుండా ఆరాధన కూడా మన ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నాం. మన ఇష్టం ఆరాధన మన ఇష్టం. అందుకే అంటాడు వ్యర్థమైన ఆరాధన అంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 15:6 వేషధారులారా మీరు నా మాట వినరు. నా సొంత మాటలతో చెప్తున్నా, మీ హృదయంలో నా మాటలు లేవు. మీరంత వ్యర్థమైన ఆరాధన, అరుపులతో, అల్లరితో, బాగా పాడుతా ఏం ప్రయోజనం? హృదయంలో నుంచే గానం రావాలి. కొలసి 3:16 హృదయంలో నుంచే పాట పాడాల. హృదయం లేకుండా చేసే ఆరాధన అది ఆరాధన కాదు. ఇంకొకటి ఏంటంటే నీ కోరికను సిద్ధింపజేస్తాను, ఇది నీ హృదయ వాంఛను తీరుస్తానని కూడా కొన్ని బైబిల్లో ట్రాన్స్లేషన్ ఉన్నాయి. కొంతమంది ఆ మాట చెప్తారు, మీ హృదయ వాంఛ తీరుస్తాడు. అక్కడ పెట్టి ప్రార్థన చేయమంటాడు. ఎవడు చెప్పాడు? బుద్ధి తక్కువవాడు. అక్కడ పెట్టి నా హృదయ వాంఛను, నా కోరిక తీరుస్తానని నేను ప్రార్థన చేస్తే నా కోరిక తీరిపోద్దా? ఎవరు చెప్పారు? అబద్ధాలతో మానవులను చెడగొడుతున్నారు ఈ దినాల. తీయండి 20వ కీర్తన, ఒకసారి 20వ కీర్తన తీయండి. ఆ కీర్తనలో ఆపత్కాలమందు యెహోవా ఇక్కడన్నీ కూడా సిద్ధింపజేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన?
నీ ప్రార్థనలన్నిటి యెహోవా సఫలపరచును. యెహోవా చూడ 5-6 వచనం, యెహోవా తన అభిషిక్తులను రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. నువ్వు దేవుడి చేత అభిషేకించబడ్డవాడివి కావాలి కదా. రక్షణార్థమైన నీ రక్షణాస్తము చూపును. నీ తన పరిశుద్ధాకాశములోనే ఆయన ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామములను బట్టి అతిశయపడాలి. ఎప్పుడు తీరుస్తాడంటే 3 మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఆయన ఆశ్రయిస్తే, మనం ఆయన ఆధారం చేసుకుంటే, మనం ఆయన అందు అతిశయిస్తే మన ప్రార్థన సఫలమవుతుంది, మన హృదయ ఆలోచన నెరవేరుస్తుంది. లేకపోతే చూడండి 8వ వచనంలో రాశారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడుతున్నాము. మనం దేవుని మీద ఆధారపడకపోతే మన హృదయం వాంచి లట్నరీ వేస్తాడు. ఏమి లేకుండా అదే రావాలనుకుంటాం. మనం ఏం చేయకుండా దేవుడు అన్నీ ఇవ్వాలనుకుంటాం. నో, వితౌట్ కండిషన్స్ ఆయన బ్లెస్సింగ్స్ ఏవి కూడా ఇవ్వాలి. ఆయన బ్లెస్సింగ్స్ ఏవి కూడా ఇవ్వాలి. నువ్వు కొన్ని చేస్తే ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడు కదా. మన హృదయ వాంఛలు నెరవేర్చాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే అది చేయాలి. ఆయన సహవాసం, ఆయన తలుపు తప్పినప్పుడు మనం తలుపు తీయగలగాల. అందుకే బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే, ఒకసారి మనం బైబిల్ చూస్తే ఏముంటుందంటే 24వ కీర్తన 7వ వచనంలో, గుమ్మములారా మీ తెరలు పైకెత్తండి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా. మా చాలా పురాతనమైనవి. మా తాతకాలం ఇట్టుంది అంటే తాతకాలం ఉన్నట్టు ఇప్పుడు ఉండాలనా? మా తాతల కాలం ఎట్టుంది. అప్పుడు వాళ్ళు ఊరికో గోసుకట్టు పెట్టుకొని వేసుకొని తిరిగారు. ఇప్పుడెందుకు ప్యాంట్ షర్ట్లు, ఇప్పుడెందుకు మంచి మంచి చీరలు? అప్పుడులా ఖద్దరు బట్టలు కట్టుకోవచ్చుగా. ప్రాచీనమై చచ్చిపోవాలి. ప్రాచీనమైన ఉండకూడదు, పురాతనమైన ఉండకూడదు. యేసుక్రీస్తులోకి వచ్చినాక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఆ ప్రాచీనత, పాతదనం పోయి యేసుక్రీస్తులో బతికించబడ్డ వారంగా ఉండాలా. 2వ అధ్యాయం చదువుదామా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తువు కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండ సంబంధమైన అధిపతిని అనగా అభిజేతలు అన్న వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి మీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి ప్రవర్తించు కర్మ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ప్రాచుర్యమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎర్రలు చూపించిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, లేపాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇంకా ప్రాచీన స్థితి ఏంటి? ఏనాడో జరిగిపోయిన స్థితిని ఈనాడు తీసుకొచ్చి అదే మాకు నిబంధన అంటే మనకు నిబంధన క్రీస్తు. హృదయాలను సిద్ధపరిచేది క్రీస్తు, హృదయ వాంఛలు నేర్చేది క్రీస్తు. ఆయన వచ్చి హృదయం దగ్గర తట్టున్నాడు. ఆ తట్టున్నప్పుడు నువ్వేం చేయాలా? తెరవాలా. ఆ హృదయాన్ని తెరవాలా. అంటే తెరిస్తే ఏమైపోతుంది? శాస్త్రాను క్రియలన్నీ కూడా ఇందాక చెప్పాను చూసావా, 7:21 ఉన్నాయని, అవన్నీ పోయి దేవుని సింహాసనం మన హృదయంలోకి వస్తుంది. ఆయన పరిపాలనకు మనం లోపడతాం. దేవుని సింహాసనం నీ హృదయంలోకి రాకుండా నువ్వు సేవ, నేను సేవ అంటే మనుషులకు మెప్పు కొరకు చేయటం, మనుషులను అడ్డం పెట్టుకోవడానికి, ఏదన్నా గొప్పతనం వాళ్ళ దగ్గర పొందడానికి చేయటం. ఇదంతా పెద్ద వేషధారతం, నరకానికి పోయేతాను. ఆయన అధికారానికి ముందు నీ హృదయం లోపడాలి. ఆయన మాటలు నా స్వరం విని చేయాలి. నేను తలుపు తప్పుతున్నాను, నా స్వరం విని మీరు చేయాలి. ఆయన స్వరం అంటే ఎంత గొప్ప మేలు జరుగుతుందో మనకు రాశాడు. చూశారా దేవుని వాక్యంలో ఎంత గొప్ప మేలు జరుగుతుందో? ఎప్పుడన్నా మనం చూస్తామని ఉన్నాం, చాలా సార్లు చూసాం మనం కదా.
ఆయన స్వరం వింటే మనకు కలిగే మేలు ఏంటో చూసాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవమును ఇచ్చుచున్నాను, కనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవరు వాటిని ఏమని రాసింది? నా చేతిలో నుండి అపహరింపలేడు. 57 సంవత్సరాల జీవితం నాది సేవలో. బాణాలు వేశారు. ఒక అర్ధరాత్రి నల్లమల్ల కండ అడవులలో మా వ్యాన్ నిలబడిపోయింది. అంటే అక్కడ సింహాలు, బల్లులు, అరుపులైన పడతాయి. అర్ధరాత్రి తిరుగుడు పోయి పెళ్లి చేయాలి. ఆత్మకూరు అక్కడ నాకు 50 సంవత్సరం వార్షికోత్సవం జరిగింది. ఆ బండి చెడిపోయిందని చెప్పారు మాకు, కానీ ఆ బండిలోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక అసలు మాకు దిక్కు లేదు. అక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్లు దాటిపోవాలి. వినుకొండ పోతేనే టౌన్. చాలా భయంకరమైన టౌన్ అది. ప్రభుదాస్ అని రాసి ఉంది. ఒక బ్యాచ్ అరుచుకుంటా పాటలు పాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళు లైట్ వేసిన వెంటనే చూసి కంచెల ప్రభుదాస్ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. 15 మంది వచ్చారు. పాస్టర్ గారు పాండి మన ఇంటికి వెళ్ళిపోవడం, తీసుకుపోతాం మా ఊరు. రాత్రి రెస్ట్ తీసుకున్నారు. లేదా అదే పెళ్లికి వెళ్ళాలి, చాలా దూరంలో ఉన్నాం, అడవుల్లోనే ఇంకా ఉన్నాం. వాళ్ళకి వెళ్ళి వ్యాన్ ఇచ్చి ఆ వ్యాన్ మాకు కారు కట్టేసి, ఆ కట్టేసిన వాళ్ళు మాతో ఉండి మమ్మల్ని తీసుకొచ్చి బండిని ప్రసన్న షెడ్లో పెట్టేసి మా కోసం ఒక కారు, వాళ్ళ ఫ్రెండ్ కారు, ఆ కారును మాట్లాడి ఇక్కడి నుంచి తిరువూరులో పోయి పెళ్లిజాల పాస్టర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంట. చూసారా? అర్ధరాత్రి ఎవరు చెప్పారు? అక్కడ సహకారం లేదు అన్నప్పుడు సహకారం వచ్చింది. మనకు ఎక్కడైతే అపాయం ఉంటుందో మనం ఎవడు అపహరించలేదు. నా వరకు ఎవడు అపహరించలేదు. నా సేవలో పాములు ఎక్కాయి, విమానాలు పల్టీలు కొట్టాయి. నేను చచ్చిపోయాను. నేను ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నందుకు 2014 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ యూత్లో మాట్లాడుతున్నాను, యూత్ కన్వెన్షన్లో. ఆ పగలు నాకు ఖాళీ ఉంటే వాళ్ళు పెట్టారు. పడిపోయాను. ఒక పాప డాక్టర్ మా పరిగెత్తుకుంటూ ఆర్సీఎంలో బుక్ చేసింది. మెయిన్ డాక్టర్ వచ్చాడు, రాంబాబు, చేయి పట్టుకొని చూసి చచ్చిపోయానని చెప్పాడు. డెడ్ బాడీ అని చెప్పాడంట. నేనేమో ఎక్కడో ఉన్నట్టు నాకు వచ్చింది. 1:30 గంటకు అన్నాను. తర్వాత అన్నీ ఎక్కించారు, అన్ని సెలైన్లు గిల్లైన్లు ఎక్కించేశారు. ఆ ఎక్కించినప్పుడు కూడా పాస్టర్లో మాట్లాడాను. వాళ్ళు తీసుకొచ్చి నెల్లూరులో విడిచిపెట్టారు. మహిమమ్మ గారికి కూడా వచ్చింది ఆ సమయంలో. ఎవరికి తెలియదు. మా మహిమమ్మ ఉండి వచ్చి చూసింది. చూసారా? బతికాను. అప్పుడు ఆ మైకంలో, ఆ బాధలో వస్తున్నప్పుడు ప్రభా నీ కొరకు అన్ని పనులు చేశాను. అతడు చచ్చిపోయినా మాట్లాడుతున్నాడు అని బైబిల్లో ఉంది, ఫిబ్రవరి పత్రికలో. నీ కొరకు పుస్తకాలు రాయాలా, నీ కొరకు పాటలు రాయాలా, నీ కొరకు నా జీవితాన్ని ఇంకా అంకితం చేయాలి. ఇప్పటి వరకు చేయగలిగాం. దేవునికి స్తోత్రాలు. ఇవి ఒట్టి కాదు, ఎక్కడన్నా కల్పించి చెప్పినవి కూడా కాదు. జీవితంలో జరిగిన సత్యాలు. ఆయన మనకు తోడు ఉంటే, మనల్ని పిలిస్తే మనల్ని చంపాలన్నా చంపలేదు, మనల్ని పాడు చేయాలన్నా పాడు చేయలేదు. ఎవరి చేతిలోకి వెళ్ళే మనం మనుషుల చేతిలోకి వెళ్తారు ఎందుకు? మనుషుల కోసం పనిచేస్తారు ఎందుకు? దేవుడు పిలిస్తే మనుషుల కోసం పనిచేసే దత్తమలు మా ఎందుకు అవ్వాలా? మనం ఏం చేయగలరు వాళ్ళు? మనల్ని దేవుడు వాడుకుంటే ఇంతవరకు నేను పిలిచిన స్థలాలన్నీ కూడా ఒక్కటి కూడా నేను అడగల. నా ఎంటబడి పిలిచారు. దేవుడే వాడుకుంటాడు, దేవుడే పిలుస్తాడు. దేవుడే. చాలా పెద్ద జ్వరంలో ఒకరు పిలిస్తే పోయాను. రాత్రులు మాట్లాడి పగలు పండుకోలేవాడిని. 2వ రోజే జ్వరం తగ్గిపోయింది. కాదు, మన దేవుడు మనతో ఉన్నప్పుడు
ఆయన ఏం చెప్తాడు తెలుసా? నా స్వర విను చాలును, నా మాట విను చాలును, నాకు లోబడు చాలును, నేను ఎవ్వడు అపహరించాడు, నా చేతిలో నుండి ఎవరు తీసుకుపోతాడా? నేను వాళ్ళకి ఎంత గుండె కావాలా? వాళ్ళు ఎంత పతనం అవుతారు నా చేతుల్లో నుండి తీసుకుపోతే? నేను అది నీవు హృదయం తెరవాలా, ఆయన స్వరం వినాలా. ఇప్పుడు ఆయన స్వరం వింటే, ఆయన మాటలు వింటే ఏం జరుగుతాయో ఒక్క రెండు చూసి ముగిద్దాం. ఒకటి ఏంటి అంటే, ఆయన హృదయములో నుండి ప్రేమ అనే సెలయేలు ప్రవహింపజేస్తారు. ఆయన ప్రేమ మూర్తి. చూసారా? 1 యోహాను 4:8 ఏమంటాడంటే, ఆయన ఈ భూలోకానికి రావడానికి కారణం ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ప్రేమ ప్రత్యక్షపరచబడిందని రాయబడి ఉంటుంది అక్కడ. మొత్తం చదవండి, ప్రేమ ప్రత్యక్షపరచబడింది. కాబట్టి ఎవరైనా ఈ లోకంలోనికి యేసుక్రీస్తుని విశ్వసించారంటే వారి హృదయం విశాలపరచబడి ఆయన ప్రేమ వారి హృదయంలో పొర్లి పారుతుంటుంది. దానికి నావాడు మావాడు లేడు, సహకరించడానికి హద్దులు లేవు, స్వార్థం లేదు, స్వనీతి లేదు, వాడు మనకంటే గొప్పవాడు అవుతాడనేది లేదు. మనం చేయగలిగింది ఏంటంటే మనం ఏదైనా చేయగలం, ఎంత సహాయమైనా చేయగలం. ప్రేమ అనేది త్యాగం. లవ్ ఈజ్ ఎ సాక్రిఫైస్. ప్రేమ త్యాగాన్ని చేస్తుంది. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు చాలామంది? ప్రేమగా ఉంటే వారిద్దరు చాలా ఇదిగా ఉన్నారు, ఏదో ఉంది అనుకుంటే అట్ట. ప్రేమ పవిత్రమైంది. ప్రేమ పవిత్రమైంది. సమస్యలతో కూడా 30 యేసు మాట్లాడాడు, ఆమెను కూడా మార్చేశాడు. అది పవిత్రమైన ప్రేమ, అగపే ప్రేమ. శరీర సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైన ప్రేమ క్రైస్తవులకు కావాల్సింది. ఆ హృదయ సంబంధమైన ప్రేమ తెరవబడ్డ హృదయంలోకి వస్తుంది, దేవుని స్వరం విన్న హృదయంలోకి వస్తుంది. తెరవబడకుండా దేవుని స్వరం వినకుండా ఉంటే ఆ హృదయాల్లో ప్రేమ రాదు. స్వార్థపు గోడలు ఇంకా కట్టబడతాయి. వారి కోసం వారు స్వార్థపు గోడలు కట్టుకుంటారు, వాళ్ళ కోసం స్వార్థపు గోడలు కట్టుకుంటారు. వారి కళ్ళు కూడా తెరవబడవు. ఎందుకంటే అవతల వారి కష్టాలు వాళ్ళకి తెలియదు, తన పక్కన ఉన్నవాడి యొక్క ఇవి కూడా వాళ్ళకి తెలియదు. చూసారా? మతం పోయింది. మతానికి ఏం తెలుస్తుంది యాజకుడికి? ఆ దొంగల చేత పట్టబడ్డవాడిని లేవీడు పోయాడు, వాడికేం తెలుస్తుంది? వాడి కష్టం. వాడు చచ్చిపోతే వీడికేం, వాడు చచ్చిపోతే మంచి సంబరేటుకు వాడు చావకూడదు. అది సాక్రిఫైస్ లా తను ఆ ప్రేమ వస్తుంది అనేది దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం మనం. అది ప్రేమకు చిహ్నము, ప్రేమ స్వరూపి అనేది మనం చూడగలుగుతున్నాం. నీలోకి వస్తే నీ హృదయమే ప్రేమ ప్రసార కేంద్రం అవుతుంది. నీ హృదయమే ఒక ప్రేమ ప్రసార కేంద్రం అవుతుంది. నువ్వు తిట్టం కాదు, ఇతరులకు తినబెడతావు. నువ్వు చదువుకోవటం కాదు, ఇతరులకు చదువుబెడతావు. నీకు హద్దు లేదు, ఇక హద్దు లేదు, నీకు హద్దు లేదు. ఎందుకంటే నా సరిహద్దులను ఆయన సరిచేయమని ప్రార్థన చేశాను. కాబట్టి ఆ ప్రేమ మన జీవితాలకు చాలా అవసరం అనేది చూస్తున్నాం. ఆ ప్రేమ ప్రేమించి యేసు లోకానికి వచ్చాడు. తెలుసా? ఆయన లోకమును ఎంతో ప్రేమించి కదా, అద్వితీయ కుమారుడిగా మారి కదా, మనం నశించకూడదని కదా వచ్చింది. ఇతరులు నశిస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటే అట్లా మనం కూడా నశించకుండా ఉండాలి అని చెప్పి ఆ ప్రేమ జ్వాలలు నీకు సువార్త జ్వాలలుగా పనిచేస్తాయి. నిజంగా రక్షించబడ్డ వ్యక్తి ఒక్కరోజు ఎవరికైనా వాక్యము చెప్పకుండా పండుకున్నాడు అంటే రక్షించబడలేదు. ఈ దినాల్లో కనీసం ఫోన్లోనైనా చెప్పగలరు రక్షణ వార్త. స్టేజ్ ఎక్కి చెప్పబని లేదు. కొన్ని ఆత్మ సంపాదించి తీసుకురావాలా దేవుని దగ్గరికి. నేను కనపడటానికి వచ్చేది సేవ కాదు, అది దరిద్రపు సేవ, సైతాన్ సేవ. కనపడేదల్లా సైతాన్ సేవ. మన ఆత్మల సంపాదనకు పాటుపడాలి. మనం ఆ రీతిగా మన ప్రేమ ప్రవహింప చేయాలని మనం ఉంటాం. Hebrew 12:6 చూడండి. ముందు Hebrew 12:6 మనం ముగించబోతున్నాం. ఇంకొకటి ఉంది 6 ఏముంది? ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి, ఇందాక చూసాం,
తను స్వీకరించే ప్రతి వాడిని గద్దిస్తాడు కదా. గద్దించి ఏం చేస్తాడు? తమ హృదయాన్ని బాగు చేస్తాడు. తన హృదయాన్ని బాగు చేస్తాడు. ఎఫెసీ 4:15 ఏమి రాయబడి ఉందో చూడండి. అందువలన మనం ఇంక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున కాక కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోతున్న కల్పింపబడిన ప్రతి ఉపదేశంతోనూ, కల్పింపబడిన ఉపదేశం చాలా ఇష్టం మనకు. అది మనకు హృదయానికి పనిచేయదు. మనకు నవ్వుకోవడానికి ఆనందంగా ఉంటుంది, మన చదువులకు ఇంపుగా ఉంటుంది, మన హృదయంలో గుచ్చుకోదు. అది కల్పించబడిన ఉపదేశముల చేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఏం చేద్దాం? ఎదుగుదాం కదా బిడ్డలారా. మీరు నేను కూడా సాతాను ఎంత భయంకరుడో తెలుసా? వృద్ధులైన శోధనలు రాకుండా చేయదు. ఆ వయసులో వచ్చే శోధనలు వస్తాయి. అందుకే ఆ వయసులో ఆశాబ్ అంటాడు, నా ప్రాణమా నీ వేళ నాలుగు కృంగి ఉన్నావు, నాలుగు తొందర చేస్తున్నావేంటి, దేవుని యందు నిరీక్షణ ఉంచు, మా ఆయనే నా రక్షణకర్త అని 44-43 కీర్తనలు 3 సార్లు చెప్పుకుంటాడు. నాలుగు తొందర చేస్తున్నావేంటి, నాలుగు తొందర చేస్తావని చెప్తాడు. రెండవది, ఇంకా ప్రేమే కాకుండా రెండవది ఏంటంటే, క్రీస్తు కలిగి ఉన్నప్పుడు క్రీస్తుకు కలిగిన మనసు ఉంటుంది. చాలామంది క్రీస్తు కలిగిన మనసు లేదు. వాళ్ళు రాశారు, వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఫోటో కావాలా ఇది వేస్తామని నువ్వు అని చెప్పారు. తప్పట్లు కూడా కొట్టారు, నేను రాదని చెప్పారు. కొట్టే కదా చర్చ యానివర్సరీకి పోతే పూలు వేస్తారు. నేను ఇవన్నీ అవసరం లేదు. మీరు ఏ భోజనం తింటానంటే మజ్జిగ అన్నమే, తాగడానికి లేదు, తినడానికి లేదు. మజ్జిగ అన్నమే చాలు. ఎక్కడ ఉంటారంటే నీ చర్చిలో ఉంచినా కూడా ఉంటా. నా కొరకు ఏం చూపాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన పక్షంలో వస్తున్నాను. దేవుడు ఆయన సర్వెంట్ని. నేను నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన తను తాను ఉపేక్షించుకొని శిలువ మరణము పొందునంతగా తను తాను ఏం చేశాడు? నేను హెచ్చించుకుంటే ఎట్లా? క్రైస్తవుడు అనేవాడు హెచ్చించేవాడిని చూసి అబ్బురపడుతుంటారు. తప్పు. క్రైస్తవుడు అనేవాడు ఎక్కడికి పోయినా తను తాను తగ్గించుకునేవాడు ఉండాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. నాకు వండర్ఫుల్ ఏంటంటే, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర నేను ఏం పొందలేదు. నాకు ల్యాండ్ ఇవ్వాలన్నా ఇక్కడ కూడా వచ్చాడు కలెక్టర్ లాల్ గ్రోషం అని. భార్యాభర్తలు వచ్చి కింద కూర్చుంటారు పిల్లలతో సహా. ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు వాళ్ళు. కింద కూర్చుంటారు వచ్చి కలెక్టర్. బయట వాళ్ళు వచ్చి చర్చి అది 3 వారాలు గల్పా చేశారు ఆయన. ఆయన చెప్పాడు, కరెక్ట్గా ఏదైనా వెళ్తే క్రైస్తవుడు అయితే చెప్పమను, నీకు చెప్పమను, నువ్వు ఫోన్ చేయి, నాకు సరిపోద్ది, లేకపోతే వచ్చి చెప్పు, నేను అందరికి సహాయం చేస్తా. గుడికి వచ్చేటప్పుడు నేను కలెక్టర్ని కాదు, ఆరాధించడానికి వచ్చే ఒక ఆరాధికుని, దేవుని ఆరాధించడానికి వచ్చే ఒక ఆరాధికుని. ఆయన ఆరాధించడానికి వస్తున్నాను. నేను కలెక్టర్ని చూపించుకోవడానికి రావటం లేదు. అది మనల్ని మనం తగ్గించుకోకపోతే క్రీస్తు మనలో లేడు. క్రీస్తు మనలో లేడు. ఆ పని మనం చేయాలి. అప్పుడే మనం తగ్గించబడతాం. కాబట్టి బిడ్డలారా, మనకు టైం అయిపోతుంది. మనకు ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. అందుకే దావీదు అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. 51వ కీర్తనలో దావీదు అన్నాడు. ఏమంటాడో తెలుసా? నాకు శుద్ధ హృదయం కలుగచేయి, నాకు శుద్ధ హృదయం కలుగచేయి. కానీ నేను 3 పనులు చేస్తా. అక్కడ ఊరికే అడగలేదు, నాకు శుద్ధ హృదయం ఇచ్చేదేవా అని అడగలేదు. నా ఎముకలు ఎరగొట్టుకుంటా, నా అహంకారాన్ని. ఎముక అంటే ఆత్మీయ జీవితానికి అహంకారాన్ని, అహం. కొంతమంది నేను చేశానండి ఈ పని అంటారు. నేను 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 మా నాయన మా అమ్మ మా నాయన రక్షించారండి అంటారు. నో, నేను అనేది రాకూడదు.
పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, నాలో క్రీస్తు. కాబట్టి నేను అనేది చచ్చిపోవాలా, నేను అనేది చచ్చిపోవాలి. నా ఎముకలు విరువు, నా మనసు విరువు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చెయ్యి. ఆ విరిగిన హృదయం నాకు వస్తే దాన్ని శుద్ధి చేస్తాడు. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడా, విరిగిన హృదయం మాకు దయచేసి నువ్వు మెల్లని స్వరంతో మా హృదయాలు తట్టుతున్నావు. నేను లోపలికి రావాలని ఆరాట పడుతున్నావు. లేదు ప్రభా, నీకు ఒక ప్రసంగం చేస్తా, నీ పేరిట ఒక పాట పాడతా, నీకు ఒక దండేస్తా, నీకు ఒక మంచి క్రిస్మస్ చేస్తా, మంచి సభలు పెడతారు. ఇవేవి కాదు. ఆయన నీ హృదయంలోకి రావాలి. నీ హృదయంలోకి వస్తే ఆయనతో నీవు తెంచే ఆయన నీకు సంపూర్ణంగా తోడై ఉంటాడు. నేను అతనితో ఉంటాను అంటాడు. అవును తండ్రి, బిడ్డలు హృదయంలో చేర్చుకుంటే జీవితకాలమంతా ఉండి ప్రభా నువ్వు సిద్ధపరిచిన స్థానానికి తీసుకెళ్లే దేవుడు. ఆ విశ్వాసాన్ని నాకు కలుగ చేయి, మా అందరికీ కలుగ చేయమని, మళ్ళీ ఎవరూ తప్పిపోకుండా కాపాడమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.